వచ్చేస్తా నిన్ను నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను. ఈ రోజు నా కంటెంట్ అబ్బాయిలు. వీళ్ళ ఊహలు ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే ఐస్ క్రీమ్ ని ఊహలో ఊహించుకొని రియాలిటీలో నేలని నాకేసే టైప్. అక్క ఈ అబ్బాయిలు లవ్ అనగానే చాలు ఆడు రానోడు కూడా అనంత శ్రీరామ్ అయిపోతాడు. కవితలకు వాళ్ళే కన్న కొడుకులు లెక్క, ప్రాసలకు వాళ్ళే పెద్దనాళ్ళ లెక్క ఫీల్ అయిపోతుంటారు. ఒక్కసారి ఆగు, నేను లవ్ అంట ఆడు ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం. రవి లవ్ బౌ బౌ ప్రాస వచ్చేసింది. లవ్ బౌ సూపర్. ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తారంటే లవ్ లెటర్ రాసేటప్పుడు పారు నువ్వు లేని ఊరు, బీరు లేని బారు, నీళ్లు లేని బోరు, నువ్వు ఒప్పుకుంటే తీసుకెళ్తా అమరావతి, పెళ్లి చేసుకొని చూపిస్తా అరుంధతి, నువ్వు కాదంటే నా పరిస్థితి అదో గతి, నిన్ను చూస్తే పోతుంది నా మతి, ఎందుకంటే నువ్వు కోపంలో పెడతావు బుంగమూతి, నువ్వు లేని నా జీవితం కొబ్బరి చిప్పలేని పండుకోతి. కానీ రియాలిటీకి వస్తే అబ్బాయిలకు లీవ్ లెటర్ రాయడమే రాదు. అలాంటిది లవ్ లెటర్ రాసి ఎట్లుంటది తెలుసా? కర్పూరం తోటి కిచిడి చేసినట్టు ఉంటుంది. కర్పూరంతో కిచిడియా అంటే మీ అబ్బాయిలు ఎంత ఎదవాలంటే బేసిక్ గా కిచిడి పప్పు, పెసరపప్పు ఇంకా రైస్ తో చేస్తారు. మేం చేస్తాం చెప్పి నువ్వెందుకు చేస్తున్నావు కిచిడి? ఇప్పుడు రాజారాణి మూవీ చూసి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏందో తెలియదు కానీ లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లే ఊహించుకుంటారు. శివుకి ఐ లవ్ యూ. ఇదిగో బ్రదర్, నేను లవ్ చెయ్యా, నువ్వు వేరే వాళ్ళని ట్రై చేసుకో. ట్రై లేదు, ఆలుగడ్డ ఫ్రై లేదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా నీ ధోని డబ్ స్మాష్ ప్రాక్టీస్ చేస్తారా? నెట్ ప్రాక్టీసే కదా చేసేది. నేను కూడా అంతే. నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలే. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే దిమాగ్ ఆ దేవుడు మాకు ఇచ్చుంటే ఒక్కసారి గాడు కూడా సప్లిమెంటరీ రాయకపోతుండే. కానీ రియాలిటీకి వస్తే షీముకి ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్వు, నాకు నచ్చింది నీ నవ్వు. శ్రీముఖిని లవ్ చేస్తాడు, పంది కుక్క బయటకు వచ్చింది. ఈ నవ్వుకే కదా పడిపోయావు. ఆ చెయ్యి పెట్టకుండా నవ్వు, అప్పుడు బాగుంటది. ఇదైతే బర్రెనే బర్రెనే. అమ్మో నాన్న నువ్వు చెప్పు నాన్న. ఫస్ట్ కోయించుకోబే కొవ్వు. అరే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. టైటిల్ బాగుంది, సినిమాకి పెట్టు అదిరిపోతుంది. నువ్వు ఇవన్నీ చెయ్యకు, ఐ లవ్ యూ. ఏం చేసింది? ఏమన్నా వేసుకున్నారు, నీకెందుకురా? అంటే తెలుసుకోవాలని ఉంటది కదా ఆశ. అరే నేను ఒప్పుకోను అంతే, నువ్వు వెళ్ళిపో దుబ్బే నుంచి. ప్లీజ్ ప్లీజ్ నీకు నువ్వు మా డి మనీష్ కుమార్ లా ఎందుకు చేస్తున్నావు? అడుక్కున్న వాళ్ళకంటే అధ్వానంగా అడుక్కుంటారు. అదే లవ్ నుండి మ్యారేజ్ వరకు వచ్చేసరికి అబ్బాయిలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? రవి మా నాన్న ఒప్పుకుంటలేరు, నేను మా నాన్న చెప్పినట్టే వింటా. సరే మీ నాన్న కూడా పెళ్లి చేసుకుంటా అని నేను అనుకున్నా. కానీ నో, నేను నిన్నే లవ్ చేస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా. మా నాన్న ఏమన్నాడు తెలుసా? బ్రతకడానికి అన్నం కావాలి, ప్రేమ కాదు. ఆయన ఆ బోకుల పొరం బొగ్గాడు ఎడ దొరికిండే నీకు అని అన్నాడు రవి. అడుక్కు సావమని ఆయన నేను చెప్పేసిన పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నేను కూడా చెప్పేసిన మా డాడీకి పెళ్ళంటి చేసుకుంటే నేను శైలజానే చేసుకుంటా. సారీ భావన చేసుకుంటాను. ఇట్లా ఓ రేంజ్ లో ఊహించుకుంటాడు. కానీ రియాలిటీకి వస్తే రవి మా నాన్న వద్దంటున్నారు, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఎస్ నాకు కూడా అదే కావాలి. అయ్యో అవునా? కానీ ఒక్కటి మాత్రం నిజం, నా పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. ఈ పోరీలకు పెట్టు రోగం ఏంది? ఫస్ట్ ఏమో మమ్మల్ని లైన్ లో పెడతారు, తర్వాత వేరోడు రాగానే సైడ్ కి పెడతారు, తర్వాత మీ పిల్లలకి మా పేరు పెడతారు. ఏందో ఏమో ఇలా పెట్టు, నాకు అయితే అర్థం.